ఈ ఉపన్యాసాలకి వీళ్ళందరూ వ్యాన్ వేసుకొస్తుంటారు, ఒక్కసారి మీరు మా వృద్ధాశ్రమానికి వస్తే సంతోషిస్తారన్నారు. తనని ఏదో రోజు చూసి మొత్తం మీద వెళ్ళారు. ఆవిడ అన్నారు చాలా మొహమాటంగా పవిటి కప్పేసుకుని, బాబు ఇవాళ మా అబ్బాయి వస్తున్నాడండి నన్ను తీసుకెళ్లిపోవడానికి, నేను వెళ్ళిపోతున్నాను అందుకని చెప్పి ఇదిలోకి వచ్చి పెట్టి పట్టుకుని నించున్నానన్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఇంతమంది కుటుంబాలకి దూరంగా ఉండి బరువు అయిపోయి వృద్ధాశ్రమాల్లో పెట్టారా? వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిని కొడుకు తీసుకెళ్తున్నాడా అంటే ఏదో మార్పు వచ్చింది. చాలా సంతోషించి ఆశ్రమ నిర్వాహకురాలను అడిగాను, ఏమమ్మా వాళ్ళ అబ్బాయి తీసుకెళ్లిపోతున్నాడా అని అడిగాను. అయ్యా ఏం చెప్పమంటారు, ఈవిడికి పెళ్ళైనటువంటి 22 సంవత్సరములు పిల్లలు లేరు, ఈవిడ మొక్కని మొక్కు లేదు, ఈవిడ నోచని నోము లేదు, ఎన్ని గుళ్ళుకెళ్ళిందో ఎన్ని అంగ ప్రదక్షిణాలు చేసిందో లేక లేక ఒక్క కొడుకు పుట్టాడు. ఈవిడ ప్రాణాలన్నీ ఆ కొడుకు మీదే పెట్టి పెంచుకుంది. ఈవిడ భర్త గారు శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత ఆ కొడుకు ఒక రోజున మా దగ్గరికి తీసుకొచ్చి, ఎవరో మాకు తెలుసున్న ఒక ఆవిడ ఉన్నారు, పాపం ఆవిడికి ఎవ్వరు లేరు, ఆవిడ్ని తీసుకొచ్చి